పరిశుద్ధ నామమునకు వందనం స్తుతులు స్తోత్రాలు. ఈ ఉచిత కృపలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి ప్రభు దినములు నీ పాత సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు, ఘనపరచుటకు ఇచ్చిన సజీవ తరుణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం. అయినా మరి ఈ ఆన్లైన్తో మేము ఒక ఆరాధన క్రమమును రికార్డ్ చేస్తూ ఉంటుండగా నాయన నీ కృపలో భద్రపరచండి, కాచి కాపాడండి నాయన. మరి ఈ ఆన్లైన్ మాధ్యమాన్ని నిపుణతతో చేయుటకు కూడి వచ్చిన యవనస్తుల్ని దీవించి ఆశీర్వదించండి కృపామేడ. నీకే వందనాలు స్తోత్రం. భూగోళమంతటా జరుగుతున్నటువంటి ఆరాధనలను దర్శించండి, మీరే ఘనత మహిమ పొందండి నాయన. మరి ఈ దినము ఈ యొక్క కార్యక్రమమును వీక్షించుచున్నటువంటి వారిని దీవించండి, మంచి హృదయాన్ని దయచేయండి, గ్రహింపును దయచేయండి, కృప చూపించండి. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు మీరే మరి ప్రభావ మా మధ్యలో ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించవలసిందని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. జీవనగానం నుండి 57వ పాట, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము అనే పాట పాడుకుంటూ ఉదయకాల ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే జీవనగానం నుండి పాట సంఖ్య 348, నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యంలో అనే పాట పాడుకుందాం. 348 జీవనగానం నుండి. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. తండ్రి వలె ప్రేమించును, తల్లి వలె పోషించును, కాపరి వలె నడిపించును.
వైద్యునిలా స్వస్థపరచును, వైద్యునిలా స్వస్థపరచును. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. కలువరపడినే కొండల వైపు కన్నులెత్తుచున్నాను, కలువరపడినే కొండల వైపు కన్నులెత్తుచున్నాను. నా సహాయము నీవేగా, నా యేసు నా రాజా. నా సహాయము నీవేగా, నా యేసు నా రాజా. తండ్రి వలె ప్రేమించును, తల్లి వలె పోషించును, కాపరి వలె నడిపించును. వైద్యునిలా స్వస్థపరచును, వైద్యునిలా స్వస్థపరచును. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. జీవించుచున్నది నేను కాను, జీవించు క్రీస్తే. జీవించుచున్నది నేను కాను, జీవించు క్రీస్తే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. తండ్రి వలె ప్రేమించును, తల్లి వలె పోషించును, కాపరి వలె నడిపించును. వైద్యునిలా స్వస్థపరచును, వైద్యునిలా స్వస్థపరచును. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. హల్లెలూయా. హల్లెలూయా. చివరిదిగా ఇదే జీవనగానం నుండి పాట సంఖ్య 349, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము అనే పాట పాడుకుందాం. చివరిదిగా 349. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును
క్రీస్తేసుని నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము, శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము, సమస్త బాధలను తొలగించును అభిషేక్తుడైన యేసు నామము, సమస్త బాధలను తొలగించును అభిషేక్తుడైన యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము, సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము, శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము, శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, సజీవుడైన యేసుక్రీస్తు ప్రేమానాల్లో మీ అందరికీ కూడా వందనములు శుభములు తెలియజేస్తా ఉన్నాను. నేటి మన ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేసుకున్నటువంటి మూలవాక్యము 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నా, గమనించండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి దేవుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, జీవం కలిగిన వాడవు ప్రభా, నీకే వందనాలు స్తుతులు నాయన. గడిచిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి మరి ఒక ఆశీర్వాదకరమైనటువంటి ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించి ఈ రకంగా ప్రభా ఆన్లైన్లో మీ యొక్క వాక్యమును ప్రభా ధ్యానించటకు, మిమ్మల్ని ఆరాధించటకు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కొంత సమయం ప్రభా మీ ప్రశస్త వాక్కులను ధ్యానిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడా నాకు మాకు సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడి ఆత్మీయ స్థితిలో మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. మీరే ప్రభా నిజమైన దేవుడని ఈ వర్తమానం విన్నవారు ప్రభా గ్రహించి సర్వసత్యములకు వచ్చేలాగున ఈ యొక్క వర్తమానాన్ని మీరు దీవించండి. యేసుపేట ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి. మరి ప్రపంచ పరిస్థితుల్ని ఒకసారి చూసినట్లయితే దాదాపుగా 630 కోట్లకు పైగా ప్రపంచ జనాభా ఉంటే
అంతకంటే ఎక్కువగా మరి దేవుళ్ళు దేవతలు అనబడి పిలువబడుతున్నటువంటి వారు ఉన్నారు. కొన్ని కోట్ల లక్షల కోట్ల మంది దేవుడు దేవతగా పిలువబడుతున్నటువంటి వారు ఉన్నారు. నిజమైనటువంటి సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని ఆరాధించేవారు కూడా చాలామంది ఉన్నారు. మన దేశమే కాదు, అనేక దేశాల్లో కూడా సూర్య చంద్ర నక్షత్రాలని దేవుడిగా ఆరాధించేటువంటి వారు చాలామంది ఉన్నారు. పంచభూతాలని కూడా దేవుడిగా ఆరాధించేవారు ఉన్నారు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, వీటిని కూడా మరి దేవుడు దేవతలుగా ఆరాధించేటువంటి వారు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే చనిపోయిన వారి సమాధులని ఆరాధించేటువంటి వారు ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే తమకున్నటువంటి ధనమును, తమకున్నటువంటి అధికారాన్ని దేవుడిగా ఆరాధించేటువంటి వారు ఉన్నారు. కొంతమంది గురువుల్ని దేవుడిగా ఆరాధించేటువంటి వారు ఉన్నారు. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పినటువంటి మెసేజ్లో గురువుని మనం గౌరవించవచ్చు, కానీ గురువు దైవం కాదు అనేటువంటి సందేశాన్ని చెప్పాను. ఎందుకంటే గురువు కూడా మనలాంటి మానవుడే. ఆ గురువు అనంతుడైనటువంటి దేవుని హస్తాన్ని ఎప్పటికీ పట్టుకోలేడు. కాబట్టి గురువుని మనం గౌరవించాలి, అభిమానించాలి, కానీ ఆయన ఆరాధించడానికి మరి వీళ్ళు ఆ రకంగా గురువుల్ని కూడా ఆరాధించేటువంటి వారు ఉన్నారు. కొంతమంది అనేది మాట ఏంటంటే సైన్స్ ఈజ్ గాడ్, సైన్సే దేవుడు అని వాదించేటువంటి వారు ఉన్నారు. అసలు దేవుడు లేదు, దయ్యం లేదు, కేవలం అంతా సైన్సే అని వాదించేవారు ఉన్నారు. ఒకనొక దేశంలో ఒక ప్రొఫెసర్ గారు ఆయన సడన్గా ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉన్నప్పుడు యవనస్తులు 3-4 బయట కూర్చున్నారు. ఒక యవనస్తుని పలకరిస్తారు, బాబు నువ్వు ఎగ్జామ్స్ రాసావు కదా, మరి రిజల్ట్ వచ్చిందా అంటే, ఏందో అంకుల్ బాగానే రాశాను కానీ ఆ దేవుడి దయ అంటాడు. ఆ ప్రొఫెసర్కి చాలా కోపం వస్తుంది. కష్టపడి చదివేది మనం, రాసేది మనం, మధ్యలో దేవుడి దయ అంటావేంటి అని అడిగినప్పుడు, అవును అంకుల్, ఏదైనా సరే దేవుడి చిత్తము, దేవుడి దయ లేనిది జరగదు అని అంటే, నీవు దేవుడిని నమ్ముతా ఉన్నావా అని అడిగితే ఆ యవనస్తులు అంటారు కదా, ఎస్ మేము దేవుడిని నమ్ముతా ఉన్నామా అంటారు. మరి వీరు అడుగుతారు, అంకుల్ మీరు దేవుడిని నమ్మరా అంటే ఆ అంకుల్ అంటాడు కదా, దేవుడు ఉన్నాడు అని నేను నమ్మను. ఎందుకంటే అంతా సైన్సే. సైన్స్ కంటికి ఏది కనబడుతుందో, దేన్ని మనం ముట్టుకొని స్పృశిస్తామో దాన్ని మాత్రమే సైన్స్ నమ్ముద్ది. కాబట్టి నా సిద్ధాంతము సైన్స్ ఏది చెప్తే అది నమ్ముతా అంటాడు. అంతలో ఒక 10 సంవత్సరాల తుంటరి అబ్బాయి, ఇది మీకు ఎట్లా తెలుసు అంకుల్ దేవుడు లేడనే విషయాన్ని అని అంటే, ప్రొఫెసర్ గారు అంటారు, నాకున్నటువంటి కామన్ సెన్స్ని బట్టి నేను చెప్పగలను అంటాడు. పిల్లోడు అంటాడు, మీ కామన్ సెన్స్ని మీరు చూడగలరా? చూడలేను అంటాడు. మీ కామన్ సెన్స్ని మీరు ముట్టుకోగలరా? ముట్టుకోలేను అంటాడు. మరి అట్లా అన్నప్పుడు మీరు చూడలేరు, ముట్టుకోలేరు అంటే మీకు కామన్ సెన్సే లేదు అని పారిపోతాడు. ఇలా గమనించండి, చూడనంత మాత్రాన దేవుడు లేడు అనుకోవడము అవివేకం. ఎందుకంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయమందు ఆలోచన చేస్తారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే మనం చదివినటువంటి ఈ మాటల్ని మనం ఒకసారి చూసినట్లయితే ఇవి హన్నా పలుకుతున్నటువంటి మాటలు. హన్నా, ఎల్కానా ఇద్దరు కూడా మరి భార్యాభర్తలు. ఎల్కానాకి 2 భార్యలు, హన్నా, పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కానీ హన్నాకు పిల్లలు లేరు. ఆ కాలంలో రాజులు లేరు, కేవలం న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో వీరున్నటువంటి రామ అనేటువంటి ప్రాంతం నుండి ప్రతి సంవత్సరం కూడా వీరు షిలోహు దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ మొక్కుబడులు చెల్లించి ప్రార్థన చేసి దేవుని ఆరాధన చేసి తిరిగి ఇంటికి వచ్చేవారు. మరి హన్నా అయితే చాలా బాధపడిపోతూ ఉండేది, నాకు పిల్లలు లేరు అని. ప్రతి సంవత్సరము ప్రార్థన చేసేది, ప్రతినిత్యము ప్రార్థన చేసేది. ఒకానొక సమయంలో మరి అప్పుడు ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి ఏలీ కాలంలో ఈమె షిలోహు మందిరంలోకి వెళ్ళి ఒక దేవుడికి మొక్కుబడి చేసి ప్రార్థన చేసుకుంటుంది. ప్రభువా, నాకు గినుక ఒక కుమారుణ్ణి ఇచ్చినట్లయితే ఆ కుమారుణ్ణి నీ సేవ కొరకు నేను అర్పిస్తాను అని మరి యొక్క హన్నా ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఆమె ప్రార్థనను అంగీకరించి సరిగ్గా వచ్చే ఏడాది కల్లా ఆమెకు చక్కటి మగబిడ్డని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ మగ శిశువుకి ఆమె సమూయేలుని పేరు పెట్టడము, ఆ శిశువు పాలు విడిచిన తర్వాత తిరిగి దేవుని మందిరానికి తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు మరి ఈ 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, యెహోవా
వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏదీ లేదు. చాలామందికి ఏమనిపిస్తుందంటే వారు పుట్టి పెరిగినటువంటి భక్తి శ్రద్ధలను బట్టి, కుటుంబాలను బట్టి మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడే నిజమైన దేవుడు అనేటువంటి ఆలోచన కలిగి ఉండొచ్చు. అసలు ఏ రకంగా మనం చూడగలము దేవుడు అనేవాడు ఎలా ఉంటాడు, ఎలాంటి గుణాలు కలిగి ఉంటాడు అనేటువంటి దాని పిల్లరా మరి ఈ దినాన నేను మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి అంశం పేరు గాడ్స్ అట్రిబ్యూట్స్, దేవుని యొక్క గుణగణాలు. దేవుని యొక్క గుణగణాలను బట్టి మరి ఈయనే నిజమైన దేవుడు అని మనం రూఢిగా చెప్పగలం. మొదటిగా కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. ద బుక్ ఆఫ్ సామ్స్, సామ్ నంబర్ 90 వర్స్ 2. 90వ కీర్తన 2వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంది: పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములకు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవించుచున్నావు. పర్వతములు పుట్టక మునుపు, భూమిని రూపించక మునుపు ఆయన యుగ యుగములకు దేవుడై ఉన్నాడు అని ప్రియులారా లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అదేవిధంగా అంటాడు కదా, నీవు మనుషులను మంటికి మార్చున్నావు. ఆయన మొదట మంటితో మనుషులను తయారు చేశాడు. తిరిగి మరణించిన తర్వాత మంటిగా మార్చబడిన నరులని తిరిగి నా యుద్ధకు రండి అని మరి దేవుడు తన ప్రేమపూర్వకంగా మనుషుల్ని ఆహ్వానిస్తూ ఉన్నట్టుగా బిడ్డరా మరి ఇక్కడ కీర్తన ద్వారా చూస్తాం. కాబట్టి యుగ యుగములకు దేవుడై ఉన్నవాడే దేవుడు అనేటువంటిది కీర్తన ద్వారా మనకి అర్థమవుతా ఉంది. అదేవిధంగా 147వ కీర్తన 147 5వ వచనంలో, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన అధిక శక్తివంతుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అనేటువంటి మాట పిల్లరా మరి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆయన తన సమస్త గొప్ప జ్ఞానము చేత ఈ ప్రపంచంలో నిర్మించాడు అనేటువంటి వాక్యం కూడా మరి బైబిల్ గ్రంథంలో చూస్తుంది. ఒకసారి మనము జాగ్రత్తగా చూసినట్లయితే ఈ కొండలు కానీ, సృష్టి కానీ, మరి సమయానికి వర్షాలు పడుట కానీ, భూమి తనంతర తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం కానీ, సమస్త జీవకోటి అది అభివృద్ధి చెందుతూ ఉండడం కానీ, ఇదంతా దేవుని యొక్క జ్ఞానమును మనకు తెలియపరిచే విధంగా ఉంది అనేటువంటిది ఇది మనకు అర్థమవుతా ఉంది. అయితే ఒక 4 విషయాలు నేను మీకు చెప్పాలని ఈ దినాన్ని ఇష్టపడతాను. దేవుడి యొక్క 4 సుగుణాలని ఈ దినాన మరి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మొట్టమొదటి దేవుని యొక్క గొప్ప సుగుణం ఏంటంటే దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. మొదటి యోహాను గ్రంథము, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చదువుతున్నా చూడండి. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 10వ వచనము, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇలా గమనించండి, మొట్టమొదటి దేవుని యొక్క సుగుణం ఏంటంటే దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమస్వరూపి. ఎలా ప్రేమస్వరూపి అంటే మనము దేవుణ్ణి ప్రేమించడం కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించాడంట. ఎప్పుడు ప్రేమించాడంటే మనం ఇంకనూ పాప స్థితిలో ఉండగానే ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి మన అందరి కొరకు మరి మన పాపముల ప్రాయశ్చిత్తం నిమిత్తము తన సొంత కుమారుణ్ణి, ఆ ఏకైక కుమారుణ్ణి ఇచ్చినటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడే మన దేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనను అంటే యేసు ప్రభుల వారిని మన కొరకు అనుగ్రహించెను. కాబట్టి మనం నశించుట దేవునికి ఇష్టం లేదు. మనం ప్రియులారా మరి దీన స్థితిలో దరిద్రతలో ఉండుట ఆయనకి ఇష్టం లేదు. మనం బంధకాలలో పడి ఉండుట ఆయనకి ఇష్టం లేదు.
మనము నిట్టూర్పులు విడుస్తూ ఏడుస్తూ బాధ చెందుట ఆయనకి ఇష్టం లేదు. మనము నశించుట ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నశిస్తున్న దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకంలోకి వచ్చాడనే రీతిగా మరి ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకంలోకి వచ్చాడు అనేటువంటిది పిల్లరా చాలా సత్యమైనటువంటి విషయం. ఈరోజు గమనించినట్టయితే మరి ప్రపంచాన్నే జయించింది ఈ క్రైస్తవ్యం. ఎందుకు ఈ ప్రపంచాన్ని ఈ యొక్క క్రైస్తవ్యం జయించిందంటే క్రైస్తవ్యం నేర్పేటువంటిది ఒకటే ఒక సిద్ధాంతము, అదే ప్రేమ. ఎందుకంటే అది దేవుడు మన ఎడలు చూపించాడు. దేవుని వలె మనని మరి ఆ రకంగా జీవించడానికి కూడా దేవుడు మన తన లేఖనాల ద్వారా వాక్యం ద్వారా మనకు సెలవిచ్చాడు. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 38 నుండి 48 వరకు చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనము నుండి 38, 39 వచనాలు నేను చదువుతున్నా, గమనించండి. కంటికి కన్ను పట్టిక పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. చూడండి, మరి ధర్మశాస్త్రంలో అయితే కంటికి కన్ను పట్టిక పన్ను. ఎవడన్నా తప్పు చేస్తే ఎదుటివాని కన్నుని గాయపరిస్తే నీ కన్ను పెరికేయాల, ఎదుటివాని పంటికి గాయం చేస్తే నీ పన్ను పెరికేయాల. ఆ రకమైనటువంటి చాలా స్ట్రిక్ట్గా ఉండేటువంటి ధర్మశాస్త్రం మీరు విన్నారు కదా, చూశారు కదా. ఇప్పుడైతే నేను అంటున్నాను, ఎవడైతే మీకు కుడి చెంప మీద కొడితే వాడికి ఎడమ చెంప త్రిప్పండి అని మరి పిల్లరా యేసు ప్రభుల వారు ఆయన తెలియపరుస్తున్నాడు. చాలా కష్టమైనటువంటి పని. ఈ మాట వినగానే చాలామంది అనుకుంటారు కదా, ఈ మాట ఎక్కడో విన్నామండి, ఇది మరి మహాత్మా గాంధీ గారు అన్నట్టుగా మేము విన్నామంటారు. ఎస్, మహాత్మా గాంధీ గారు ఈ మాటను పలికారు. ఆయన బైబిల్ని చదివారు. చాలామంది మహాత్మా గాంధీ గారు పలికారు అనుకుంటారు, కానీ వేల సంవత్సరాల క్రితం పిల్లరా మరి మాటలు బైబిల్లో గ్రంథస్థం చేయబడినాయి. ఈ మాటలు ప్రపంచంలో మొదటిసారిగా యేసు ప్రభుల వారు మాత్రమే పలికారు. ఆయన అంటాడు కదా, మీరు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపిన. అంటే అంత గొప్ప క్షమాపణ, అంత గొప్ప కఠినమైనటువంటి మరి క్షమాపణ ప్రేమ గుణాన్ని మీరు అలవర్చుకోండి అని దేవుడు చెప్పినందుకే ఈ దినాన మరి క్రైస్తవ్యాన్ని చూస్తే మరి ఎన్ని హింసలు వచ్చినా, ఎంతమంది ఎన్ని మాటలు పలికినా, ఎన్ని శ్రమలు కలిగినా, ఎంత మరి క్రైస్తవులను హింసిస్తూ వారిని హత్య చేసినప్పటికీ క్రైస్తవులు ఎందుకు మాట్లాడారంటే దేవుని ఆజ్ఞ, దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. మిమ్మల్ని చెప్పుతో కొడితే ఎడమ చెంప చూపించేంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఎదుటి వారిని క్షమించండి అని వాక్యం నేర్పిస్తూ ఉంది. అదేవిధంగా పిల్లరా గమనించండి, అదేవిధంగా 5వ అధ్యాయము 43, 44 వచనాలు చూసినట్లయితే, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అలా గమనించండి, శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అనేటువంటి గొప్ప ఆజ్ఞ, గొప్ప మాటలు, గొప్ప నడవడిక మరి దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నట్టుగా మరి ఇక్కడ మరి యొక్క వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి దేవుడు ఆయన స్వతహాగా ప్రేమ స్వరూపైనటువంటి దేవుడు. ఆ ప్రేమని మనము కనబరిచే వారంగా ఉండాలి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు, దేవుని వాడు కాడు. కాబట్టి మరి మనం కూడా దేవుని వలె ఇతరులను ప్రేమించేవారిగా ఉండాలా, మన శత్రువుల్ని క్షమించేవారిగా ఉండాలా, వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మరి ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత వ్యతిరేకత కలిగినా కూడా శత్రువు మనపై దాడి చేసినప్పటికీ కూడా ఆ శత్రువుని క్షమించేటువంటి మంచి గుణాన్ని కలిగి ఉండాలి, వారిని క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. అందుకే మరి ప్రపంచాన్ని ఎందుకు క్రిస్టియానిటీ జయించగలుగుతా ఉందంటే రెండు విషయాలు గట్టిగా చెప్పచ్చు. ఒకటి లవ్ అండ్ రెండవది ఫర్గివ్నెస్, ప్రేమ, క్షమాపణ. ఈ రెండే మరి ప్రపంచాన్ని దినాన మరి క్రైస్తవం జయించే రీతిగా చేశాయి. కాబట్టి మొట్టమొదటి దేవుడి యొక్క సుగుణము, గుణం ఏంటంటే
దేవుడు ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు. రెండవ దేవుని యొక్క గుణగణాల్లో చెప్పుకోదగ్గ గుణగణం ఏంటంటే దేవుడు నమ్మదగినవాడు. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము చదువుతున్నా గమనించండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు అనేటువంటి మాటను పిల్లరా ఇక్కడ మనం చూస్తాం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మనుషులు చాలామంది చాలాసార్లు ఎన్నో రకాలైనటువంటి ప్రామిస్ చేస్తూ ఉంటారు, మాట ఇస్తూ ఉంటారు. మాట ఇచ్చి తిరిగి అనేక సార్లు తప్పిపోతూ ఉంటాం. ఎందుకంటే నమ్మకత్వం మనలో లేనటువంటి స్థితి చాలా మందిలో చూస్తాం. కానీ దేవుడు మాట సెలవిస్తాం, మనము నమ్మకము లేని వారమైనప్పటికీ దేవుడు నమ్మకమైన వాడుగా పిల్లరా మరి ఉన్నట్టుగా చూస్తాం. నమ్మదగిన దేవుడు అబ్రహాముని మరి ఆదికాండం 12వ అధ్యాయంలో పిలిచిన వెంటనే అబ్రహాం ఒక రకంగా చెప్పాలంటే కట్టుబట్టలతో ఆయన బయలుదేరుతాడు. ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాముకు తెలియదు, ఏ స్థలానికి దేవుడు నడిపిస్తాడో తెలియదు, వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏందో అబ్రహాముకు తెలియదు. అయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి దేవుడు పిలిచిన వెంటనే అబ్రహాము దేవుడిని నమ్మాడు. దేవునితో పాటు మరి ఆయన ముందుకు సాగినట్టుగా మరి దేవుడు నడిపించినటువంటి ఆ కనాను ప్రాంతానికి వచ్చి పిల్లరా మరి అక్కడ గొప్పగా ఆశీర్వదించబడ్డట్టుగా మనం చూస్తాం. ఆయన మరి ఒక్కడిగా వచ్చాడు, భార్యతో వచ్చాడు, సహోదరుతో వచ్చాడు. విస్తారమైనటువంటి మరి పశువులు మందలతో ఆస్తితో ఆయన చాలా గొప్పవాడిగా ఆశీర్వదించబడ్డాడు అనేటువంటి చూస్తాం. ఎందుకంటే దేవుడు నమ్మకస్తుడు అనేటువంటి గొప్ప నమ్మకము అబ్రహాముకు ఉంది. పిలిచినవాడు నమ్మదగినవాడు. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అనేటువంటి వాక్యం చూస్తాం. కాబట్టి మనం ఆరాధించే దేవుడు నమ్మకమైన దేవుడు. మొట్టమొదటిగా మన దేవుడు ప్రేమ స్వరూపమైనటువంటి దేవుడు. రెండవది మన దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. మరి గమనించండి, ప్రపంచంలో అతి పెద్ద అయినటువంటి జలపాతాల్లో ఒక జలపాతం పేరు నయాగారా జలపాతం. ఇది అమెరికా కెనడా ప్రాంతంలో ఉన్నటువంటి జలపాతము, వాటర్ ఫాల్స్ నయాగారా జలపాతం. ఆ జలపాతాల దగ్గరికి ఒక వ్యక్తి ఒకరోజు ఒక షో ఏర్పాటు చేశాడు. ఆ షో ఏంటంటే ఆ జలపాతానికి నీటికి ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి అక్కడి నుంచి ఇక్కడికి టైట్గా ఒక రోప్ని కట్టాడు, తాడుని కట్టి దాని మీద ఆయన ఒక కర్ర బ్యాలెన్స్ చేస్తూ దాని మీద అక్కడి నుంచి ఇక్కడికి నడిచి రావడమే ఆయన చేస్తున్నటువంటి పని. ఆయన అడ్వర్టైజ్ చేసిన తర్వాత కొన్ని వందల వేల మంది మొత్తం ఆ ఉదయకాలం ఆ యొక్క నయాగారా జలపాతం చుట్టూ చేరారు. అందరూ తమ తమ వీడియోలు కెమెరాలు తీసుకుని మరి ఆయన చేస్తున్న దాన్ని షూట్ చేయడానికి అందరు రెడీ అయ్యారు. ఆయన మరి కొద్దిసేపు మైక్లో మాట్లాడి తన నడకను ఆ తాడుపై ప్రారంభించాడు. జాగ్రత్తగా నడుస్తూ ఒకవేళ పడిపోతే నీళ్ళలో పడిపోవడమే, కొట్టుకుపోవడమే. ప్రాణాలు తెగించి ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క మరి సాహస కార్యాన్ని చూసినట్టు చాలామంది వచ్చారు. ఆయన చాలా ధైర్యంతో ఒకవైపు నుండి ఇంకో వైపుకి నడిచిన తర్వాత చాలామంది మరి చాలా చప్పట్లు కొడుతూ ఆయన దగ్గరికి వచ్చి ఆయన అందరూ అప్రిషియేట్ చేశారు. అప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు నేను తిరిగి ఈ వైపు నుండి ఆ వైపుకి తిరిగి ఈ యొక్క రోప్ మీద నేను నడుస్తాను. ఎవరైనా సరే మీలో ధైర్యం ఉన్నవాడు నా భుజాల పైన కూర్చోండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. ఒక్కసారిగా ఆ కరతాళ ధ్వనులన్నీ ఆగిపోయాయి, ఆ నవ్వులన్నీ ఆగిపోయాయి. ప్రజలందరూ ఒక అడుగు వెనక్కేశారు. ఏంట్రా, ఈయన మీద కూర్చుంటే ఈయన మనం నడిపిస్తూ అక్కడికి తీసుకెళ్తాడంటా ఉన్నాడు అని ఒకరి మొహాలకు చూస్తూ ఆశ్చర్యపోతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. ఎవరు కూడా మేము నీతో పాటు నీపై కూర్చొని ఈ రకంగా ఈ యొక్క మరి ఇది చేయడానికి ముందుకు వస్తామని ఎవరు రావట్లేదు, ఎవరు ఆయన నమ్మట్లేదు. ఇంతలో ఆయన పక్కనటువంటి ఆయన కుమారుడు, 10 సంవత్సరాల కుమారుడు, డాడీ నేను వస్తాను, నేను మీ భుజాలపై కూర్చుంటానని
ఆ చిన్న పిల్లవాడు ముందుకు వచ్చిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆ చిన్న పిల్లవాడు చక్కగా వాళ్ళ డాడీ భుజాల మీద కూర్చున్న తర్వాత తిరిగి ఆయన ఆ తాడుపై నడవడం ప్రారంభిస్తాడు. అందరికీ విపరీతమైనటువంటి ఉత్కంఠ ఉంటుంది. కానీ ఆ పిల్లవాడు మాత్రం చాలా కూల్గా అతని చేతిలో ఉన్నటువంటి చాక్లెట్ ఏదో తింటూ అటు ఇటు దిక్కులు చూస్తూ ఆ రకంగా సాగిపోయి తిరిగి ఆయన ఆ ఒడ్డుకు చేరిపోతాడు. ఇలా గమనించండి, ఆ పిల్లవాడు ఎందుకంత ధైర్యంగా కూర్చున్నాడంటే ఆ డాడీపై ఉన్నటువంటి నమ్మకం. ఇలాంటి మరి ఆపరేషన్స్, ఇలాంటి యొక్క అద్భుత కార్యాలు ఎన్నో మరి డాడీ చేయడం చూశాడు. కాబట్టి తన డాడీ మీద ఉన్నటువంటి గొప్ప నమ్మకంతో ఆ పిల్లవాడు మరి ఆ రకంగా ముందుకొచ్చి మరి యొక్క దాంట్లో మరి డాడీ యొక్క భుజాల మీద కూర్చొని ఆ రకంగా గొప్ప కార్యాన్ని వాళ్ళు సాధించిన తర్వాత మరి అందరూ చాలా సంతోషించేవారుగా ఉంటారు. పిల్లలు గమనించండి, ఒక మనిషిని నమ్మినప్పుడు మరి మన దేవుడు నమ్మకమైన దేవుడు, భూమి ఆకాశాలను సృజించిన దేవుడు. అన్నా చెప్పినట్టుగా ఇలాంటి పరిశుద్ధ దేవుడు, గొప్ప దేవుడు ఎక్కడా లేడు అని మరి ఆమె సాక్ష్యం ఇచ్చినట్టుగా అటువంటి గొప్ప దేవునిపై మనము ఎంతగా నమ్మకం పెట్టుకొని ఉండాలి. మరి ఈ దినాలు చూస్తే భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. భయంకరమైనటువంటి అనారోగ్యము, వైరస్, పాండమిక్ పట్టి పీడిస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. పిల్లలు గమనించండి, నమ్మకస్తుడైనటువంటి ఆయన రెక్కలను ఆశ్రయించి ఆయనను విశ్వసించి మరి ఆయన యుద్ధ మరి విశ్వాసం కలిగి ఉండేవారిగా ఉండాలి. ఇది రెండవ దేవుని యొక్క సుదినము. మొదటిది దేవుడు ప్రేమ స్వరూపి. రెండవది దేవుడు మరి ఆయన నమ్మదగిన దేవుడు. ఇది రెండవ క్వాలిటీగా మరి మనం ధ్యానించాం. మూడవది పిల్లలు గమనించండి, మూడవది దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమైనట్టు ఏది లేదు. ఆయన సర్వశక్తివంతుడు. చాలామంది అంటారు కదా, మరి అపవాది క్రియలు కూడా చాలా చూస్తాం, సాతాను క్రియలు చూస్తాం. ఎస్, సాతానుడు శక్తివంతుడే, సాతానుడు మైటీ అయితే గాడ్ ఈజ్ ఆల్ మైటీ. దేవుడు సర్వశక్తివంతుడిగా పిల్లారా మరి ఇక్కడ మనం చూస్తాం. ఒక సంఘటనని నేను మీకు మరి పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. అంతకంటే ముందు ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జెరమయా, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తున్నాం. 32:17 వచనం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతిగా యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదీ లేదు. హల్లెలూయా. ఇలా గమనించండి, గొప్పగా దేవుణ్ణి వర్ణిస్తా ఉన్నాడు. నీవు శక్తివంతుడు, నీవు బలవంతుడవు, అదేవిధంగా నీ చాచిన హస్తాల చేత నీవు ఈ యొక్క భూమి ఆకాశాలను సృజించావు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని ప్రవక్త అయినటువంటి పిల్లరా ఇర్మియా పలుకుతున్నటువంటి ఈ మాటలను ఇక్కడ చూస్తాం. ఎస్, దేవునికి అసాధ్యమైనది అంటూ ఏది లేదు. మన జీవితాల్లో మనకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి. దేవుడు అనుగ్రహిస్తేనే మనకు వచ్చేటివి చాలా ఉన్నాయి. మన యొక్క ఆయుష్ని మనం కొనలేము. ఎంత డబ్బున్నా, పరుపు కొన్నా, నిద్రను కొనలేవు. ఎన్ని డబ్బులుండి ఆహార పదార్థాలు కొన్నా ఆకలిని కొనలేవు. ఇలా గమనించండి, చాలా విషయాలు మానవుడు జయించలేనివి, చేయలేనివి ఉన్నప్పటికీ దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అనే విషయాన్ని గట్టిగా నమ్మవలసినటువంటి అవసరం ఉంది. ఒక సంఘటన మరి పాత నిబంధన కాలంలో జరిగినటువంటి, రాజుల కాలంలో జరిగినటువంటి ఒక సంఘటనని చూద్దాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24-25 వచనాలు చదువుతున్నా గమనించండి. 2వ రాజులు 6వ అధ్యాయము 24-25 వచనాల్లో. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసిరి అనేటువంటి మాట చూస్తాం. ఇలా గమనించండి, ఇక్కడ మరి ఇజ్రాయిల్ రాజ్యము, దీనిపై సిరియా రాజు అయినటువంటి బెన్హదదు ముట్టడి వేశాడు. ప్రవక్త అయినటువంటి ఎలీషా కాలం.
ఈ ఇజ్రాయెల్ రాజ్యంపై సిరియా దేశపు రాజు అయినటువంటి బెన్హదేదు ముట్టడి వేశాడు. అంటే దాని చుట్టూ, ఆ కోట చుట్టూ కూడా తన సైన్యాన్ని మోహరించాడు. వీళ్ళు భయంతో కోట తలుపులన్నీ మూసుకున్నారు. కోట లోపలికి ఎలాంటి ఆహార పదార్థాలు కానీ, నీళ్లు కానీ, ఎలాంటి సప్లై అన్నీ బంద్ అయిపోయాయి. ఇక వారు లోపలే ఉన్నారు. చుట్టూ కూడా శత్రువు యొక్క సైన్యం అంతటా ఉంది. లోపల తమకున్నటువంటి ఆహారాన్ని మాత్రమే వారు తింటూ ఉన్నారు. ఇక వారి దగ్గర ఉన్నటువంటి ఆహారం అంతా అయిపోతూ వారికి కలిగినటువంటి భయంకరమైన కరువుతో చనిపోయినటువంటి పరిస్థితి వారికి దాపురించింది. ఎంతటి కరువు అంటే తమ పిల్లలను చంపుకొని తినేటువంటి భయంకరమైన కరువు వారికి కలిగింది. ఆ భయంకరమైన కరువులో ఇక మనుషులందరూ కూడా తమ యొక్క విశ్వాసాన్ని కోల్పోయి, దేవుడిపై విశ్వాసాన్ని కోల్పోయి, రాజు కూడా ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసాన్ని కోల్పోయి, అసలు ఈ ప్రవక్త అయినటువంటి ఎలీషా నాకు దొరికితే కనుక ఘోరమైన కఠినమైన శిక్షను నేను అతనికి విధిస్తాను అనేటువంటి కోపాగ్నితో రాజు రగిలిపోయినటువంటి పరిస్థితి ద్వారా తినడానికి తిండి లేదు, ఆహారం లేవు, నీళ్లు లేవు. భయంకరమైన కరువుతో ఆ యొక్క షోమ్రోను పట్టణము, దాని లోపల ఉన్నటువంటి కోట లోపల ఉన్నటువంటి ప్రాంతం అంతా అట్టుడికిపోతా ఉంది. దాని చుట్టూ కూడా ఈ యొక్క సిరియన్లో ఉన్నటువంటి మరి వాళ్ళంతా టెంట్స్ వేసుకొని దండుగా పాలల్లాగా వాళ్ళందరూ దాని చుట్టూ పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యవలను అమ్మబడును. పిల్లలు గమనించండి, కరువు ఉన్నప్పుడు ఏంటి ఎట్లా ఉందంటే, ఒక గాడిద దవడ రూపాయికి దొరుకుతా ఉంది. అంటే చనిపోయిన గాడిద కళేబరాలు కానీ, ఎముకలు కానీ, వాటి తలకాయలు కానీ, వాటిని భుజించి తినేటువంటి దుర్భరమైన పరిస్థితి ఉంది. ఉన్న పశువుల్ని అన్నింటినీ వధించుకొని తినేటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఉంటే ప్రవక్త అయినటువంటి ఎలీషా ఏమంటాడంటే, ఎగ్జాక్ట్గా రేపు ఈ రోజుకి 24 గంటలు తిరిగేలోగా మీరు చూడండి మన రాజ్యంలో ఎట్లా ఉంటుందంటే, మరి 1 రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండి, రూపాయి ఒకటింటికి 2 మానికల యవల పిండి అమ్మబడుతుంది. అదేవిధంగా అంటాడు కదా, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొనునో ఉండునో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగున అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా, అతడు నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందు అని అతనితో చెప్పాను. ప్రవక్త అయినటువంటి ఎలీషా చెప్తాడు, దేవుని మాటలుగా చెప్తాడు, మీరందరూ కంగారు పడకండి, కరువుతో ఎవరు చచ్చిపోరు, మన రాజ్యానికి వచ్చినటువంటి బాధ ఏం లేదు, రేపు సరిగ్గా ఈ దినానికి మన రాజ్యంలో సమృద్ధిగా పిండి దొరుకుద్ది, సమృద్ధిగా ఎవలు గోధుమలు ఆహారము దొరుకుద్ది అని ఆయన చెప్తే, రాజు పక్కన ఉన్నటువంటి అధికారి అంటాడు కదా, స్వయంగా దేవుడే ఆకాశపు కిటికీలను తెరిచినా కూడా ఇది జరగదంటాడు. చూడండి ఎంత ఘోరమైనటువంటి మాట ఆ అధికారి పలుకుతా ఉన్నాడు. ఇక్కడ ఎలీషా అనేమో దేవుని చేత అభిషేకించబడినటువంటి దైవజనుడు ప్రవక్త చెప్తున్నటువంటి మాటనేమో, మీకు రేపటికి ఆహారం దొరుకుద్దంటే, అధికారి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడే దిగొచ్చినా కూడా, దేవుడే తలుచుకొని తలుపులు తెరిచినా కూడా రేపు మన దగ్గరికి ఆహారం రాదు అని మరి ఆయన సెలవిస్తే, అప్పుడు ఎలీషాకి ఒక రకంగా కోపం వచ్చి అంటాడు కదా, ఇది ఖచ్చితంగా జరుగుద్ది, కానీ రేపటి వరకు జరిగేటువంటి ఈ యొక్క దేవుని కార్యాన్ని నీవు చూడవు అంటాడు. ఆ దినం తర్వాత మరి ప్రవక్త అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు నొకరినొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను. ఇలా గమనించండి, ఆ పట్టణం యొక్క గవిని బయట 4 కుష్ఠరోగులు ఉంటారు. వాళ్ళు అనుకుంటా ఉంటారు, మనం పట్టణం లోపలికి వెళ్ళినా చనిపోతాం, అక్కడంతా కరువు ఉంది, పట్టణం బయటికి వెళ్తే శత్రువులు మనల్ని చంపేస్తారు, ఎక్కడికి వెళ్దాం అని కాసేపు ఆలోచించి ఆ 4 కుష్ఠరోగులు, సరే లోపలైతే తినడానికి ఏం లేదు కాబట్టి మనము సిరియా దండుపాలెంలోకి వెళ్దాం, ఎవరైనా దయదాలిచ్చి మనకి ఏదైనా ఆహారం రొట్టెనో పెట్టకపోరా అని ఆలోచన కలిగి రాత్రికాల సమయంలో ఈ 4 కుష్ఠరోగులు ఆ సిరియన్ యొక్క దండుపాలెంలోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి వారు చూస్తే చాలా ఆశ్చర్యము, దండుపాలెం అంతా ఖాళీగా ఉంటుంది.
అక్కడ వారి గుర్రాలు కానీ, గాడిదలు కానీ, ఆహారం కానీ, వస్త్రాలు కానీ, ధనము కానీ ఎక్కడిదక్కడ విడిచిపెట్టి ఒక్క మనుషులు కూడా ఆ యొక్క టెంట్స్లో ఎవ్వరు కూడా ఉండరు. అది చూసి వీళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి కంగారుగా కొంత ఆహారం తిని, కొంత మరి వస్త్రాలను తెచ్చుకుని తిరిగి కోట దగ్గరికి వస్తారు. తిరిగి వెళ్తారు, తిరిగి తెచ్చుకుంటారు. మళ్ళీ అనుకుంటారు ఈ విషయాన్ని ఎట్లాగైనా మరి రాజుగారికి, మరి అధికారులకు చెప్పాలని ఆ విషయాన్ని రాజుగారికి చెప్తారు. ఇలా గమనించండి, మరి రాజుగారు కానీ, సైన్యం కానీ అందరూ ఆ విషయాన్ని కన్ఫామ్ చేసుకొని మొదట దూతల ద్వారా తిరిగి అందరూ కూడా జనాలు సంతోష ఆర్భాటాలతో ఆ దండుపాలెం బయటికి పరిగెత్తుకొని వచ్చి అక్కడ చూస్తే సిరియను దండు లేదు. హల్లెలూయా. ఈ కార్యం పిల్లరా ప్రవక్త అయినటువంటి ఎలీషా చెప్పిన తర్వాత ఆ దండుపాలెం వారికి మాత్రమే వినబడేటట్లు గొప్ప రథాల ధ్వని, గొప్ప యుద్ధ మరి సామాగ్రుల ధ్వని, ఆ గొప్ప గొప్ప శబ్దాలు వారికి మాత్రమే వినబడతా ఉంటాయి. ఆ శబ్దాలు విన్నటువంటి సిరియా సైన్యం అనుకుంటుంది కదా, ఈ ఇశ్రాయేలీలు వీరు మాత్రమే కాక పక్క రాజ్యాల వారిని కూడా సపోర్ట్ తీసుకుని మన మీదికి దండెత్తుకొని వస్తూ ఉన్నారు. కాబట్టి మనం బతకలేము, ఇవన్నీ వదిలేసి ప్రాణాలను కాపాడుకుందామని వారికి ఉన్న సమస్తాన్ని అక్కడ వదిలిపెట్టి వారు పారిపోతారు. పిల్లలు గమనించండి, మరి ఆ రాత్రికాల సమయంలో ఆ కోటలో నుండి అందరూ పరిగెత్తుకుని వచ్చి ఆ దండుపాలని మొత్తం దోచుకుంటే ఎలీషా ప్రవక్త చెప్పినట్టుగా తెల్లారికల్లా వారి దగ్గర సమృద్ధికరమైనటువంటి ఆహారం ఉంటుంది. అదేవిధంగా సంపద కూడా వారి దగ్గర ఉన్నట్టుగా చూస్తాం. కానీ ఎవరైతే చెప్పారో ఇది దేవుడు తలుచుకున్నా కాదు అని చెప్పినటువంటి అధికారి వారందరూ పరిగెడతా ఉంటే ద్వారం దగ్గర కూర్చునుండి ఆ తొక్కిసలాటలో రాత్రికాల సమయంలో ఆయన చనిపోతాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులు గమనించండి, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒకవేళ నీ పరిస్థితి ఎట్లా ఉన్నా, అది ఆర్థిక పరిస్థితి కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, కుటుంబ పరిస్థితి కావచ్చు, ఏ పరిస్థితి అని కావచ్చు, నా పరిస్థితిగా మారదేమో అనుకుంటా ఉన్నాయేమో, ప్రభు దగ్గర ప్రార్థించు, ప్రభు యందు విశ్వాసం ఉంచు. ఆయన నీ పరిస్థితిని రాత్రికి రాత్రే మార్చగల సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. ఇక 4వ విషయాన్ని నేను చిన్నగా చెప్పి ముగిస్తాను. నిర్గమాకాండము 34వ అధ్యాయము, నిర్గమాకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. The book of Exodus chapter 34 verse 6 and 7. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి, కుమారుల మీదికి రప్పించునని ప్రకటించను. పిల్లలు ఇక్కడ గమనించండి, 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును అనేటువంటి మాట చూస్తాం. మన దేవుడు మనం చేసేటువంటి పాపములను క్షమించే దేవుడు, అపరాధములను క్షమించే దేవుడు, దోషములను క్షమించే దేవుడు. క్షమించుటకు ఆయన గొప్ప కార్యాన్ని చేశాడు. మరి ఇప్పుడు దీన్ని అంతా వివరించుటకు మనకు సమయం లేదు. కానీ పిల్లరా, మరి దేవుడు మోషేతో మాట్లాడుతూ పలుకుతున్నటువంటి మాటలు, మోషేతో పలుకుతున్నటువంటి మాటలు ఇక్కడ చూస్తాం. దేవుడి యొక్క గుణగణాల్లో గొప్ప గుణం ఏంటంటే ఆయన క్షమించేటువంటి దేవుడు. అపరాధములను, పాపములను క్షమిస్తూ దాని కొరకు ఒక బలియాగాన్ని చేశాడు. దాని కొరకు తన కుమారుడిని పంపించాడు. మరి శిలువ బలియాగం ద్వారా ఆయన తన ప్రశస్త రక్తాన్ని చిందించి మనల్ని అందరినీ పిల్లరా పాపముల నుండి, శాపము నుండి, దోషము నుండి విమోచించినటువంటి దేవుడిగా పిల్లలు ఇక్కడ చూస్తామంటే రక్షణ కార్యము చేసినటువంటి దేవుడు, ఏకైక దేవుడు యేసు ప్రభుల వారే. ఈ ప్రపంచంలో నేను మొట్టమొదటిసారిగా చెప్పినట్టు కోటాను కోట్ల దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా, ఎన్నో ధర్మాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్నో మతాలు ఉన్నప్పటికీ కూడా ఏ దేవుడు మానవుడిని పాపము నుండి విమోచించడానికి రక్షణ కార్యమును చేయలేదు. కేవలం యేసు ప్రభుల వారు మాత్రమే రక్షణ కార్యాన్ని చేసినట్టుగా చూస్తాం. మరి ఒక ప్రత్యేకమైనటువంటి సామాజిక వర్గానికి చెందిన వారు అంటారు కదా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషేలు మా పితరులు అని మా గ్రంథంలో రాయబడి ఉంది అని చెప్పుకునేటువంటి వారు ఉంటారు. ఇలా గమనించండి, వారి గ్రంథంలో ఆ రకంగా రాయబడి ఉన్నప్పటికీ వారి గ్రంథంలో విమోచన కార్యం రాయబడలేదు. ఎందుకంటే దేవుని యొక్క రక్తము, పరిశుద్ధుని రక్తము చిందించబడకుండా పాప విమోచన కలగదు.
వారి గ్రంథాలు కేవలం ఇంకనూ జంతువుల బలి మాత్రమే జరుగుతూ ఉంది, కానీ పరమాత్ముని రక్తము చిందించబడుట ఆ గ్రంథాల్లో లేదు. కాబట్టి ఆ గ్రంథాలు ఏవి కూడా మోక్షాన్ని చేర్చలేవు, మానవుణ్ణి పాపము నుండి కడిగి విమోచించలేవు. కాబట్టి విమోచన కార్యాన్ని చేసినటువంటి ఏకైక దేవుడే యేసు ప్రభుల వారు. కాబట్టి మరి 4 గొప్ప సుగుణాలను బట్టి ఈయనే నిజమైన దేవుడని మనము చాలా గొప్పగా మరి ఆయన నమ్మచ్చు. మొదటిగా దేవుడు ప్రేమ స్వరూపైనటువంటి దేవుడు. రెండవది ఆయన మరి నమ్మదగిన వాడు. అదేవిధంగా మూడవది ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. నాలుగవది ఆయన రక్షణ కార్యము చేసినటువంటి దేవుడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకను ఒకవేళ మరి ఈ ఒక వర్తమానం విన్న తర్వాత మరి ఈయన నిజమైనటువంటి దేవుడని నీ యొక్క మనసులో ఒకవేళ అనిపించినట్టయితే ప్రభు యొద్దకు రావాలని ఆహ్వానిస్తాను. ఎందుకంటే ఆయనే రక్షించు దేవుడు, ఆయనే పాపములు పరిహరించు దేవుడు, ఆయనే నిజమైన ఏకైక దేవుడు. ఆయన యొద్దకు వచ్చి ఆయన అనుగ్రహించి రక్షణను పొందుకుని ఆయన ఆశీర్వాదాలకి పాత్రలు కావాలని కోరుకుంటూ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమగల పరిశుద్ధమైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమున కొందరములు వందనములు స్తుతులు స్తోత్రాలు. నీ మహాకృపలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచి సజీవుడైనటువంటి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు నీ సన్నిధిలో గడుపుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రేమగల ప్రభువా, ఈ సమయంలోనైనా ఈ ఆన్లైన్ మాధ్యమాన్ని అనుగ్రహించి దాని ద్వారా ఈ కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ప్రభువా సంఘమును ఈ విధంగా దర్శించుటకు మీరు అనుగ్రహించిన ఆన్లైన్ మాధ్యమాన్ని బట్టి నీకు వందనాలు. నైనా మరి యవనస్తులు ప్రతి వారం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రేమ కలిగిన అయినా మరి ప్రతి గృహంలోనూ ప్రభు దినమున సమయానికి అందరూ కూడి ప్రోగ్రాం విని వాక్యాన్ని విని దీవించబడగలిగినట్లు కృప చూపించారు. ప్రేమమయుడే మీకే వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో నీవు ప్రేమించి బహుమానంగా ఇచ్చిన మరి ఒక దయా కిరీటములను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు. అప్పలనాయుడికి మీరు అనుగ్రహించిన 15th జూలై నాడు అనుగ్రహించిన మరి ఒక దయా కిరీటమును బట్టి నీకు వందనాలు. చిన్న దయా కిరీటం బట్టి నీకు వందనాలు. మహిమరానికి అనుగ్రహించిన దయా కిరీటం 13వ తారీఖుని బట్టి నీకు వందనాలు. చాందిని షాలోం అనుగ్రహించిన దయా కిరీటం బట్టి నీకు వందనాలు. దివ్యవాణికి మీరు అనుగ్రహించిన దయా కిరీటం బట్టి నీకు వందనాలు. నైనా ఈ దినమే నూతన దయా కిరీటం పొందిన బిడ్డ ప్రబంధన బట్టి నీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. ఆమెకు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అనేక దయా కిరీటములను మీరందరికీ అనుగ్రహించి దీర్ఘాయుష్మంతులు చేయండి. వెడ్డింగ్ యానివర్సరీస్ గుణలతను బట్టి నీకు వందనాలు. మరి యొక్క వివాహ వార్షికోత్సవం నా బిడ్డ జీవితంలో అనుగ్రహించినందుకు, కుటుంబ జీవితంలో అనుగ్రహించిన నీకు వందనాలు స్తోత్రం. ఈ సమయంలోనైనా మరి పాలరాజు గారు ప్రభునందు నిద్రించిన పాలరాజు గారి కుటుంబంను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఓదార్పును దయచేయండి. ప్రేమగల నాయన నీకే వందనాలు స్తోత్రాలు. ఆయన కుమారుడు శామ్యూల్ కిషోర్ కూడా ముట్టి మంచి స్వస్థతను అనుగ్రహించండి. ఆయన గర్భవతులను దర్శించారు. మీరు సుజాతను బట్టి నీకు వందనాలు. ఆమెకు అనుగ్రహించినటువంటి కుమారులను బట్టి నీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా నాయన మరి సౌజన్య పావనీలను దర్శించి దీవించి ఆశీర్వదించి మీ సమయంలో సుఖప్రసవాన్ని అనుగ్రహించండి. సీనియర్ సిటిజన్ దంపతులు మరియమ్మ గారిని ఆమె కుటుంబాన్ని దీవించండి. అదేవిధంగానైనా మరి బర్నవాస్ విజయ సుశీల దంపతులను దీవించి ఆశీర్వదించండి. ప్రేమమయుడ మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించు. ఈ దినమును బట్టి నీకు వందనాలు చెల్లించు. మరియో కుమారుని పాత సన్నిధిలో మేము కలుసుకుని సంతోషించి సాహసించే పర్యంతం నీ కృపాహస్తమే అప్పగిస్తాం. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, కాపుదల, సంరక్షణ, ఆయన ప్రేమించి ప్రియబిడ్డలకు మరి విశేషంగా సంఘ కుటుంబమునకు సదాకాలము తోడై ఉండునుగా.